పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్, అరే బీసీ ఎస్సీ ఎస్టీ అగ్రవర్ణ పేదలు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వట్లేదు కదా, కాలేజీ ఫీజులు కడతలేదు కదా, మీరు నరకం చూస్తున్నారు కదా తల్లిదండ్రులు. ఎంత పిల్లల చదువు అంటే కడుపులోనేమో వీళ్ళు కూలి పని చేయలేరు, వీళ్ళు చిన్న చిన్న గుమస్తాగిరి చేయలేరు, కడుపును పుట్టిన పిల్లల్ని వీళ్ళతో పాటు మళ్ళీ కూలీలుగా తయారు చేయలేరు, తల తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నారే. ఓట్లు వేయించుకునేప్పుడు ఇన్ని పథకాలు చెప్పావు కదా. నేను ఆరా చంద్రబాబు నాయుడు గారిని నారాయణ గారిని అడుగుతున్నా, మీరు అమరావతి ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెడతాం, ఈ పథకాల గురించి ఒక్క మాట మాట్లాడకుండా ఫీజు రీయింబర్స్మెంట్ అని, ఆడవాళ్ళకి 1500, నెలకు 1500 అని, అదని ఇదని 100 అబద్ధాలు చెప్పారు కదా. సూపర్ 6 అని, సూపర్ 7 అని. ఈ చెప్పకుండా అమరావతిని 1,00,000 కోట్లు లేదా 2,00,000 కోట్లు ఖర్చు మీ అందరిని తాకట్టు పెట్టి కడతామని ఎందుకు పెట్టలా మేనిఫెస్టోలో? పెట్టకుండా ఈ పనులేంటి?